తిరుమల శ్రీవారి పవిత్రతను పెంచాలనేది బోర్డు నిర్ణయమని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేర్కొన్నారు. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంతో పోలిస్తే తిరుమల అన్నప్రసాదాల్లో మార్పులు వచ్చాయన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన పదార్థాలతో రుచికరమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. తిరుమలలో రోజు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. లడ్డూ ప్రసాదంలో కూడా చాలా మార్పులు వచ్చాయని చెప్పారు. ప్రసాదాలు 10 రోజులైనా నిల్వ ఉంటున్నాయని భక్తులు చెబుతున్నారు. చిన్నవాళ్ళు కష్టపడి లడ్డూలు తయారు చేస్తారు. వాళ్ళకి ఆ జిఎస్టీ మినహాయింపు లేకుండా వాళ్ళకి మొత్తం జీతం వచ్చేలాగా మేము వాళ్ళకి ఇవ్వటం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం చెప్పలేనంత. 8,000 9,000 పెరిగింది. బట్ వాళ్ళ యొక్క ఆనందం చెప్పలేను. మొన్న జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఒకరోజు 8 లక్షల లడ్డూలు తయారు చేశారు, అంత ఉత్సాహంగా. సో ఈ విధంగా ఒక్కొక్కటి మా దృష్టికి వచ్చింది. వాటిని అన్నిటి కూడా మేము ఒక్కొక్కటి పరిష్కరిస్తూ పోతున్నాం. సుమారు 650 మంది కాంట్రాక్ట్ లెక్చరర్సు, డ్రైవర్సు వీరందరూ 22 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ టీటీడీ ఇవ్వలేదు, రెగ్యులరైజ్ చేయలేదు, పర్మనెంట్ చేయలేదు, హెల్త్ కార్డులు లేవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బోర్డు మీటింగ్లో తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. వాళ్ళకి ఏ మూమెంట్లో అయినా గవర్నమెంట్ నుంచి రాగానే వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని తీర్మానించడం జరిగింది. చాలా చిన్నవాళ్ళు. తిరుమల స్థానికులకు నెలకోసారి తొలి మంగళవారం 3,000 మందికి దర్శనం కల్పిస్తున్నామని చెప్పారు. తిరుమలలోని కాటేజీలకు గతంలో సొంత పేర్లు పెట్టుకున్నారు. వాటిని తొలగించి దేవుడి పేర్లు పెట్టాలని నిర్ణయించామన్నారు. మొదటి బోర్డు మీటింగ్లోనే అన్య మతస్థులను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొందరిని తొలగించామని, ఏఐ సాంకేతికత సాయంతో 2 గంటల్లోనే భక్తులకు దర్శనం ఏర్పాటు చేయాలని అనుకున్నామని తెలిపారు. శారదా పీఠం సంబంధించినటువంటి అక్కడ యొక్క ఏదైతే మఠం ఉందో శారదా పీఠం, వాళ్ళన్నీ కూడా అక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి తిరుమల యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వాళ్ళు వైలేట్ చేయటం జరిగింది. వాళ్ళని ఇచ్చినటువంటి స్థలాన్ని రద్దు చేయటం జరిగింది. మీకు తెలుసు, సిమ్స్ ఆసుపత్రిలో మెడికల్ మాఫియా నడుస్తుందని, ఆసుపత్రి మెడికల్ షాప్స్ నిర్వహించాలని నిర్ణయించామన్నారు బిఆర్ నాయుడు. తిరుపతి ఎయిర్పోర్టుకు శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్ట్ అని నామకరణం చేయాలని కోరుతున్నామన్నారు. అటువంటి కాటేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సొంత పేర్లు పెట్టుకున్నారు కాటేజీలు. మా బోర్డు నిర్ణయం తీసుకుంది సొంత పేర్లు తీసేసి దేవుడి పేర్లు పెట్టాలి అని. ఆ కార్యక్రమం కూడా పూర్తి చేయటం జరిగింది. ఇకపోతే ఈ సిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో మేము ఛార్జ్ తీసుకునేటప్పుడు ఆ సిమ్స్ హాస్పిటల్ చాలా అధ్వానంగా ఉంది. దాన్ని మెరుగుపరచాలంటే ఏం చేయాలని ఒక బోర్డు ఒక నిర్ణయం తీసుకొని మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ఈఓ టీటీడీ అయినటువంటి ఐవి సుబ్బారావు గారిని చైర్మన్గా పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఆ హాస్పిటల్ని ఏం చేయాలి, ఎలా వైద్య సేవలు మెరుగుపరచాలి. ఎందుకంటే కంప్లీట్ ఆ రాయలసీమ ఏరియాలో అదొకటే పెద్ద హాస్పిటల్ కాబట్టి ఆయన ఇచ్చిన రికమెండేషన్స్లో ప్రతి సంవత్సరం 50-60 కోట్లు ఏదైతే ఉందో గ్రాంట్గా ఇచ్చేవాళ్ళం. దానికి అదనంగా మళ్ళీ ఒక 71 crores పెట్టి ఈ హాస్పిటల్ని బాగు చేయటం జరిగింది. ఇప్పుడు చేస్తున్నారు అది. మొన్ననే 100 మంది డాక్టర్లను తీసుకోవాలి, అందులో 50 మందిని తీసుకున్నాం, ఇంకో 50 మందిని త్వరలోనే తీసుకుంటాం. 450 మంది నర్సింగ్ స్టాఫ్ కొరతున్నారు. అంటే ఆ హాస్పిటల్ ఏ విధంగా అధ్వానంలో ఉన్నదో చెప్పకనే
చెప్తున్నాం. ఎందుకంటే అంత మెయింటెనెన్స్ అంత దరిద్రంగా ఉంది. దాన్ని అధిగమించి స్టాఫ్ లేకపోతే చాలా కష్టమనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా రికమెండేషన్ తీసుకొని ఆ కమిటీ ఇచ్చిన దానివల్ల మళ్ళీ బోర్డులో పెట్టి శాంక్షన్ చేసి చేయటం జరుగుతూ ఉంది. ఇకపోతే తిరుపతిలో మీ అందరికీ తెలుసు, అది పొడవైనటువంటి వారధి ఉంది. అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక. ఆ బ్రిడ్జిని శ్రీనివాస సేతుగా మార్చారు. యాక్చువల్గా దాని పేరు గరుడ వారధి. ఎందుకంటే ఆ నేషనల్ హైవే మీద ఎక్కితే ఆ గరుడ ఏదైతే అలిపిరి దగ్గర ఉందో అక్కడ దిగేదానికి గరుడ వారధి అని పేరు పెట్టారు. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పేరు మార్చేసి శ్రీనివాస సేతు అని పెట్టారు. కాబట్టి దాన్ని కూడా పేరు కూడా మార్చాం. స్థానికుల్లో చాలామంది హర్షం వ్యక్తం చేశారు. తిరుమలలో ఉన్నటువంటి కాటేజెస్ ఏవైతే